మార్చి 10 సీమాంధ్ర దోపిడీ తెలంగాణ తెలంగాణని సీమాంధ్ర దోపిడీ నుంచి కాపాడడం కోసం 2011 మార్చి 10న తెలంగాణ రాష్ట్రం కోసం మిలియన్ మార్చ్ జరగడం జరిగింది. ఈ మిలియన్ మార్చి ఒక 10 లక్షల మందితోటి ఈ రాష్ట్రంలో మిలియన్ మార్చ్ ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. అదే క్రమంలో రేపు జరగబోయేటువంటి 10వ తారీఖు నాడు మార్చి 10వ తారీఖు నాడు హైదరాబాదులో ట్యాంక్ బండ్ నుంచి అమరవీరుల స్థూపం వరకు 10,000 మందితోటి మిలియన్ మార్చి జయప్రదం చేయడం కోసము తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ, తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ కమిటీ ఒక 5 కమిటీలు కలిపి జేఏసీ ఏర్పడి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగానే ఇలా సూర్యాపేట జిల్లా హెడ్ క్వార్టర్లో కరపత్రం ఆవిష్కరణ చేయడం జరుగుతున్నది. కాబట్టి మిత్రులారా, తెగపడ్డ తెలంగాణ ఉద్యమకారుల కోసము ఈ యొక్క జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలని నిర్వహించడం జరుగుతున్నది. 250 చదరపు గదాల స్థలము, 30,000 రూపాయల పింఛను కావాలని డిమాండ్ తోటి ఈ యొక్క ఉద్యమకారుల కోసము సుల్తాన్ యాదగిరి ఆధ్వర్యంలో ఈ జాయింట్ యాక్షన్ కమిటీ పనిచేయడం జరుగుతుంది. కాబట్టి తెలంగాణ ఉద్యమకారులారా, రేపు జరగబోయేటువంటి మార్చి 10న జరిగేటువంటి మిలియన్ మార్చ్కు స్వచ్ఛందంగా తల్లి రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే రేవంత్ సర్కారు ఉద్యమకారులకు ఏదైతే హామీ ఇచ్చిందో హామీ అమలయ్యేంత వరకు కూడా మనందరం కూడా ఉద్యమకారులను కలిసి పోరాటం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ యొక్క డిమాండ్స్ను నెరవేర్చడం కోసము మనందరం ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటూ రేపు జరగబోయేటువంటి మిలియన్ మార్చిని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై భీమ్.